హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఇంతకు ముందు నేను 2 వీడియోస్ చేశాను కదా, నా పాస్ట్ ట్రేడ్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ఇది పార్ట్ 3. సో ఇందులో కూడా నేను లాస్ట్ 1 మంత్గా తీసుకున్న ట్రేడ్స్ అండ్ అంటే మనకిచ్చిన ఆపర్చునిటీస్, మనం మిస్ అయిన ఆపర్చునిటీస్, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ ట్రేడ్స్ గురించి. సో అవి మీకు యూజ్ అవుతాయి. ఇవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, సో ఏ టైంలో తీసుకోవాలి, ఎలాంటి సెటప్స్ ట్రేడ్ చేయాలి, సో ఏ సెటప్స్కి ఎక్కువ విన్ రేట్ ఉంటుంది, సో ఇవన్నీ మీకు తెలుస్తుంది కదా. సో ఫ్యూచర్లో మీరు కూడా ఈజీగా ఇటువంటి అంటే నేను అక్కడ చూపిస్తాను కదా, ఆ ట్రేడ్స్ క్యాచ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది. సో ఇంకా కంటెంట్లోకి వెళ్తాను. సో అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చిన ఈ వీడియో నచ్చిన ప్రీవియస్ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉన్న డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే అక్కడ మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా, ఫారెక్స్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, అండ్ ప్రాఫ్కమ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే, నేను అక్కడ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. అండ్ అక్కడ మనం ఫ్రీగా బ్యాక్ టెస్టింగ్ టూల్స్, లైక్ మీరు బ్యాక్ టెస్టింగ్ చేయాలంటే ఇప్పుడు చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంటే టూల్స్ గురించి కట్ట, బట్ మీకు అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా మేము ఫ్రీగా టూల్స్ ఇస్తున్నాం. సో మ్యాజిక్ కీస్, రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్, ఇలాంటివి చాలా ఇస్తున్నాం. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో చెక్ చేయండి. ఓకే, సో ఇంక కంటెంట్లోకి వెళ్తే, సో ఇది ఫస్ట్ ట్రేడ్. 1 minute, ఇది ఫస్ట్ ట్రేడ్. ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చి 15 minutes. సో మీకు తెలుసు 15 minutes అనేది చాలా రిస్కీ టైం ఫ్రేమ్. అంటే ఓకే, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోర్స్ మొత్తం కంప్లీట్ చేయండి. సో మన కోర్స్ మొత్తం వీడియోస్ అన్ని ఒక ఆర్డర్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో అక్కడ మీకు ఒక ఆర్డర్లో ఉంటాయి. లేదంటే మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్తే అక్కడ మీకు అన్ని ప్లేలిస్ట్లో ఒక ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సో కోర్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఈ వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే నేను చెప్పిన సెటప్స్ గురించి ఇవన్నీ మీకు అర్థమవుతుంది. లేదు అంటే మీకు ఏం అర్థం కాదు. ఎందుకంటే కోర్స్ కంప్లీట్ చేయకుండా మీరు నేను ఇవి చెప్పినా సరే మీకు ఎటువంటి యూజ్ ఉండదు అని మీకు అర్థం కాదు. ముందు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ దీంతో పాటుగా ఆ, అంటే ఈ వీడియో ముందున ఒక 2 వీడియోస్ పెట్టాను. సో పార్ట్ 1, పార్ట్ 2 అని నా పాస్ట్ ట్రేడ్స్ సేమ్ అందులో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇందులో కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి చూడండి దీనికంటే ముందు. రైట్. ఓకే, ఇది 15 minutes టైం ఫ్రేమ్లో. సో ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసిందో ఇక్కడ నేను బై చేశాను. సో ఇది వచ్చి ఇంపల్స్ ఎంట్రీ, ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ లోన్ కూడా బ్రేక్ చేసింది. సో ప్రీవియస్ లోని బ్రేక్ చేసింది అండ్ హైని బ్రేక్ చేసింది. ఇది చాలా చాలా రిస్కీ ట్రేడ్. సో ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడన్నా సరే ఒక అప్ ట్రెండ్లో ప్రీవియస్ లోన్ రెస్పెక్ట్ చేయాలి. బట్ ఇది బ్రేక్ చేసి మళ్ళీ హైని బ్రేక్ చేసింది. ఇక్కడ నేను తీసుకున్న మెయిన్ కారణం ఏంటంటే టైం చూసారా, ఇదే టైం 6 o'clock. 6 o'clock అంటే ఇక్కడ జస్ట్ 30 minutes బిఫోర్ ఏంటి, ఎస్, ఎన్వై ఓపెన్, రైట్. 30 minutes ముందు అంటే ప్రీ ఎన్వై. సో ప్రీ ఎన్వై మనకు వాల్యూమ్ ఉంటుంది కదా, సో అందుకే తీసుకున్నాను. సో ఈ ట్రేడ్ నేను వచ్చి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో తర్వాత చాలా దూరం వెళ్ళింది, బట్ అది మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే మనం ప్లాన్ చేసిందే మనకు కావాలి, రైట్. ఇది ఒక ట్రేడ్. నెక్స్ట్ వన్ వచ్చి ఓకే, నైస్ కోడ్. ఓకే, ఇది స్టాప్ లాస్. సో ఇది అమేజింగ్ ట్రేడ్. ఇది నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ ట్రేడ్ వచ్చి నేను ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నాను. సో ఇది మనకి ఏ ప్లస్ సెటప్. సో మన వీడియోస్ అన్ని చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెటప్. బట్ ప్రతి సెటప్ సక్సెస్ అవ్వాలని లేదు కదా. సో ప్రతి సెటప్కి ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది కదా. సో ఇది జస్ట్ అంటే ఒక 100 times తీసుకుంటే ఇది ఈజీగా 80 to 85% మనకి విన్ రేట్ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం ఫెయిల్ అయింది. ఓకే, ఇక్కడ తీసుకున్నాను, బట్ నేను ఫుల్ లాస్ అవ్వలేదు. నేను ట్రేడ్ మేనేజ్ చేశాను. ఎప్పుడంటే ఇది ఫ్లిప్ అయిందో, సో నాకు అర్థమైంది ఈ ట్రేడ్ వర్క్ అవ్వదు. అండ్ అంటే వాల్యూమ్ టైంలో మనకి చూస్తే అప్ సైడ్ వెళ్ళిన డౌన్ సైడ్ వెళ్ళినా చాలా క్విక్గా వెళ్తుంది. అంటే ఈజీగా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదంటే ఈజీగా టార్గెట్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో వాల్యూమ్ ఉంటుంది కదా. సో నేను అది యాంటిసిపేట్ చేసి ఇక్కడ నా ట్రేడ్ క్లోజ్ చేస్తాను. సో ఈ ట్రేడ్ స్టాప్ లాస్ ఇది. అంటే టోటల్ లాస్ అవ్వలేదు, మేనేజ్ చేశాను రిస్క్, రైట్. నెక్స్ట్ వన్. ఓకే, ఇదిగోండి. సో ఈ ప్రీవియస్ ట్రేడ్కి సంబంధించిన డేటా చూసారు. క్లోజ్ 70% అట్ ఫ్లిప్ ఆఫ్ దిస్ బుల్లిష్ క్యాండిల్లో నేను క్లోజ్ చేశాను. అండ్ మిగతా 30% స్టాప్ లాస్ హిట్ అయింది. సో టోటల్గా నేను 1% రిస్క్ తీసుకుంటే 0.6% లాస్ వచ్చింది. సో ఇది మనకు కావాలి. సో ఒక లాస్ విన్ అన్నది పక్కన పెడితే మనం మేనేజ్ చేసిన ప్రతి ట్రేడ్ మనకి విన్నే. ఓకేనా, మనం మేనేజ్ చేయగలిగితే ఆ ట్రేడ్ మనకి విన్ అయినట్టే. నెక్స్ట్ వన్. వెయిట్ ఎ మినిట్, గివ్ ఏ విన్నర్స్, రైట్. ఓకే, ఈ ట్రేడ్ వచ్చి ఎప్పుడంటే ఈ క్యాండిల్ బుల్లిష్గా క్లోజ్ అయిందో నేను ఏమి యాంటిసిపేట్ చేశానంటే
ఈ బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే ఈ పక్కన క్లీన్ రేంజ్ ఉంది, సో ఫిల్ చేస్తుందని నేను బై చేశాను. సో బై చేసిన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను. సో ఇదేంటంటే వన్స్ ఈ క్యాండిల్ ఎప్పుడంటే ఇలా బేరిష్గా టర్న్ అయిందో, సో 15 మినిట్స్లో మేనేజ్ చేశాను ఈ ట్రేడ్. సో ఇది కూడా లాసే, ఇది కూడా జస్ట్ 1% రిస్క్ తీసుకుంటే 0.5% లాస్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేర్చుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే, క్యాండిల్ ఇంపల్స్ అంటే వెరీ రిస్కీ. సో క్యాండిల్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏంటి క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది, బాగానే ఉంది. బట్ ఈ క్యాండిల్ చూస్తే ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని ఫస్ట్ 2 మినిట్స్లో బ్రేక్ చేసింది. సో నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఫస్ట్ 1 to 2 మినిట్స్లో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే సో చాలా రిస్కీ, సో మనం వెయిట్ చేయాలి అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను అలా వెయిట్ చేయకుండా చేశాను, ఇది నా మిస్టేకే. సో దాని గురించి ప్రైస్ పే చేశాను. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, బట్ మీకు తెలుసు మనం రిస్క్ మేనేజ్మెంట్లో చాలా బాగా చేస్తాం కదా మన స్ట్రాటజీలో. సో కాబట్టి నేను 0.5% లూజ్ అయింది. టోటల్ రిస్క్ 1%, బట్ 0.5% మాత్రమే లూజ్ అయింది. నైస్. నెక్స్ట్ వన్, యా అది ఓకే. ఈ కోడ్ చూసారా, పేషెన్స్. మీరు ప్రాప్ ఫార్మ్స్ పాస్ అవ్వాలంటే మీ దగ్గర ఉండాల్సిన పేషెన్స్. సో పేషెన్స్గా అట్లీస్ట్ 6 to 8 months ఇస్తే టైము అమేజింగ్గా ఉంటుంది. సో ఇన్స్టెంట్గా ప్రాప్ ఫార్మ్స్ తీసుకున్న వెంటనే 1 to 2 డేస్లో phase 1 phase 2 పాస్ అయిపోయి ఏదో అద్భుతాలు చేద్దామని చూస్తే మాత్రం ఇట్స్ వెరీ హార్డ్. సో పేషెన్స్గా వెయిట్ చేయండి. అకౌంట్ తీసుకుని పేషెన్స్గా A+ సెటప్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా ఫండెడ్ ట్రేడర్ అవుతారు, రైట్? ఓకే, అమేజింగ్ ట్రేడ్. సో ఇది చూస్తే ఇంపల్స్ ఎంట్రీ. సో ఇంపల్స్ ఎంట్రీ ఎప్పుడంటే ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో మనం బై చేసాం. అండ్ ఇది చూస్తే కరెక్ట్ 12:30 క్యాండిల్. సో 12 అని ఉంది కానీ బట్ 12:30. సో 12:30 అంటే 1 అవర్ లండన్ ఓపెన్కి 1 అవర్ ముందు, అంటే ప్రీ లండన్. సో ప్రీ లండన్లో ఏముంటుంది, వాల్యూమ్ ఉంటుంది, అండ్ పక్కన కూడా చాలా అంటే చాలా మంచి రేంజ్ ఉంది. సో ఈ ట్రేడ్ చాలా మంది తీసుకున్నారు మన గ్రూప్లో కూడా. సో ఎక్సలెంట్ ట్రేడ్ చూసారా. ఇక్కడ బుక్ చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడంటే ఈ క్యాండిల్, ఈ బేరిష్ క్యాండిల్, ఈ బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ బుల్లిష్ క్యాండిల్ ఫస్ట్ ఇది బుల్లిష్గా వెళ్తుంది కదా, ఈ బుల్లిష్గా వెళ్ళిన క్యాండిల్ బేరిష్గా ఎప్పుడంటే ఫ్లిప్ అయిందో, సో అక్కడ మనం ఎగ్జిట్ అవుతాం. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇంపల్స్ ఎంట్రీ ఇది, రైట్? ఇంపల్స్ ఎంట్రీ ఇస్ వెరీ రిస్కీ. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మీకు ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోలేదు ఎప్పుడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అబ్జర్వ్ చేస్తారు. ఇదే టైంలో వచ్చింది. ఓకే, వాల్యూమ్ అంటే ప్రీ లండన్ వచ్చింది. ఓకే, ఈ టైంలో వాల్యూమ్ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నాం. తర్వాత ఈ పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి రేంజ్ ఉంది, వాల్యూమ్ ఉంది, మంచి సెటప్. సో ఓకే, ఇక్కడ ఈ 3 మనం నోట్ చేసుకొని తర్వాత ట్రేడ్స్లో మనం ఈ 3 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఈ 3 పాయింట్స్ తర్వాత అలా ఎన్ని ట్రేడ్స్లో అబ్జర్వ్ చేస్తుంటాం కాబట్టి సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ముందు పాస్ట్ డేటా ఉంటుంది కదా మనకి, ఇలాంటి ట్రేడ్స్ అన్ని నోట్ చేసిన డేటా. సో ఆ డేటా బేస్ మీద మనం ట్రేడ్స్ తీసుకుంటాం. అంటే ఇంపల్స్ ఎంట్రీస్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదే సెటప్. సో ఇది మీ అందరికీ తెలుసు, చాలా అంటే చాలా ఈజీ ఇది ఫిగర్ అవుట్ చేయడం. ఏ సెటప్ కూడా ఈ సెటప్ ఫేక్ అవుట్. సో ఇక్కడ చూస్తే బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ సేమ్ రేంజ్లో క్లోజ్ అయిపోయింది. సో ఎప్పుడంటే రేంజ్లో క్లోజ్ అయిందో మనం ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే బై చేస్తాం, అండ్ ఈ సపోర్ట్ కిందన మనం స్టాప్ లాస్ పెడతాం. ఓకే, సో పక్కన చూసారా క్లీన్ రేంజ్. సో ఇది ఇక్కడ వరకు మనకి, మీకు తెలుసు మనం ప్రాఫిట్లోకి వెళ్ళిన సమ్ పొజిషన్ సెక్యూర్ చేస్తాం. సో ఈ పాయింట్ దగ్గర సమ్ పొజిషన్ సెక్యూర్ చేస్తాం, ఇక్కడ సెక్యూర్ చేస్తే మిగతాది అయితే బ్రేక్ ఏమైనా నెట్ అవ్వాలి, లేదంటే ఇక్కడ మెజారిటీ ఆఫ్ పొజిషన్ ఇక్కడ సెక్యూర్ చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నైస్ ట్రేడ్ చూసారా. అండ్ ఇది టైం కూడా లండన్ క్లోజ్. సో లండన్ క్లోజ్లో వచ్చిన ట్రేడ్ ఇది. సో 9:30 ఆ టైంలో వచ్చింది, మంచి. సో ఇక్కడ మీరు కామన్గా అబ్జర్వ్ చేశారా, వాల్యూమ్, టైం అండ్ పక్కన క్లీన్ రేంజ్. ఇది మెయిన్ ప్రతి ట్రేడ్లోనే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, టైం, పక్కన క్లీన్ రేంజ్ అండ్ సెటప్. సో సెటప్ ఎలాగుంది, సో ఇది 3 పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ఇది రాజా తీసుకున్నాడు ఈ ట్రేడ్. సో ఈ పక్కన ఓకే, ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్గా క్లోజ్ అయ్యి రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది, తర్వాత క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే ఈ రెడ్ క్యాండిల్ హైని గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసిందో మనం బై చేస్తాం. ఓకే, ఇదే సెటప్ మన గ్రూప్ వాళ్ళు చాలా బాగా తెలుసు, A+ సెటప్. సో ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో పెడతాం. సో ఇక్కడ చాలామంది ఎగ్జిట్ అయ్యారు, ఒక 1:2 ఇచ్చింది ఇది. సో ఓకే, ఇదంతా బాగానే ఉంది, బట్ ఏంటి ఈ రెసిస్టెన్స్ గురించి ఏం మాట్లాడట్లేదు ఏంటి. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, సో ఎందుకు ఇక్కడ బై చేసారు, ఇక్కడ రెసిస్టెన్స్ ఉండగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ టైం. సో వాల్యూమ్ టైంలో పక్కన ఉన్న ఎలాంటి రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతాయి, మనం వాల్యూమ్ యాంటిసిపేట్ చేయొచ్చు. సో ఇది కొద్దిగా అడ్వాన్స్ టాపిక్, సో వాల్యూమ్ యాంటిసిపేట్ చేయడం అన్నది. సో ఇది మీకు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది, అంటే ఎప్పుడు వాల్యూమ్ని యాంటిసిపేట్ చేయొచ్చు, ఎప్పుడు బ్రేక్ అవుతాయి క్యాండిల్స్. సో ఇవంతా మీకు అబ్జర్వేషన్, అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. సో ఇది కొత్త వాళ్ళకి
అంత ఈజీ కాదు. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇలా వాల్యూమ్ యాంటిసిపేట్ చేయడం, నేను ఇలాంటి ట్రేడ్స్ చాలా తీసుకొని మన గ్రూప్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను కదా, అండ్ మన గ్రూప్ మెంబర్స్ కూడా మీరు వాళ్ళ ట్రేడ్స్ అలా అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. ఓకే, వాల్యూమ్ ఏ టైంలో యాంటిసిపేట్ చేయాలి అంటే, ఎప్పుడన్నా మనకి ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 1:30కి ఓపెన్ అవుతుంది లండన్. సో 1:30కి దగ్గరగా అంటే 12 నుంచి అంటే 12:30 నుంచి 1:30 కదా, ఒక 2 o'clock ఈ మధ్యలో మంచి క్యాండిల్, మంచి అంటే ప్రీవియస్ క్యాండిల్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన మంచి క్యాండిల్ అంటే ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది బుల్లిష్గా. సో తర్వాత క్యాండిల్, ఈ క్యాండిల్ బుల్లిష్గా వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ, బీరిష్గా ఫామ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ. అంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ బేస్ మీద చూస్తే కంపల్సరీ బుల్లిష్గా వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఇక్కడ చూస్తే క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అండ్ వాల్యూమ్ టైం కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో సో ఇక్కడ చూసారా, 2 కన్ఫర్మేషన్స్ ఇచ్చాయి. ఇక్కడ మన మెయిన్ ప్రాబ్లం వచ్చి రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ఈ 2 కన్ఫర్మేషన్స్ చాలా మనకి. ఓకే, ఇక్కడ మనం బై చేస్తాం, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాం. ఇన్ కేస్ ఇది స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి, సో ఇది రిస్కీ ట్రేడ్ కాబట్టి మనం 0.5% రిస్క్ తీసుకుంటాం. ఓకేనా, ఇది మనకి కొన్ని ట్రేడ్స్లో రిస్క్ మేనేజ్ చేయలేం, కొన్ని ట్రేడ్స్లో రిస్క్ మేనేజ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి రిస్క్ మేనేజ్ చేయకుండా ఫుల్ స్టాప్ లాస్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ టైంలో మనం ఏం చేయలేం, ఫుల్ స్టాప్ లాస్ ఇచ్చేవలసింది. ఓకేనా, నైస్. ఓకే, గుడ్. నెక్స్ట్ ట్రేడ్ ఇంపల్స్ ఎంట్రీ. సేమ్ క్యాండిల్ సపోర్ట్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది ఈ పెద్ద క్యాండిల్. తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి అందుకు ఈ లెవెల్ మనం సపోర్ట్ కింద తీసుకున్నాం. సో ఎప్పుడంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఈ 2 క్యాండిల్స్ని హైస్ని బ్రేక్ చేసిందో పక్కన ఏముంది, క్లీన్ రేంజ్ ఉంది. పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి మనం బై చేసాం. అండ్ స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ కొద్దిగా తక్కువ, అంటే స్ప్రెడ్స్ కూడా ఉంటాయి కదా, ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, 1:1కి వెళ్ళబోతుకి మనం సమ్ పొజిషన్ సెక్యూర్ చేయాలి. ఎందుకు సెక్యూర్ చేయాలంటే ఇక్కడ చూసారా టైము లండన్ క్లోజ్ అయిపోయింది. సో ఈ టైంలో ఇంక లండన్ క్లోజ్ అయిన తర్వాత ఏముంటుంది, వాల్యూమ్ ఉండదు. సో వాల్యూమ్ ఉండదు కాబట్టి మనం వీలైనంత త్వరగా ఇలాంటి టైంలో ట్రేడ్ తీసుకున్నప్పుడు క్విక్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఓకేనా, సో చూసారా ఇక్కడ వాల్యూమ్ అయిపోయిన తర్వాత ఎలా కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయిందో, ప్రైస్ మొత్తం ఎలా కన్సల్టేషన్ ఎలా వెళ్ళిపోయింది చూసారా. సో అందుకే వాల్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన స్ట్రాటజీలో. సో వాల్యూమ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాల్యూమ్ అండ్ టైం, పక్కన క్లీన్ రేంజ్. సో మీరు నా నుంచి ఎక్కువగా విని పదాలు ఏమైనా ఉన్నాయంటే పక్కన క్లీన్ రేంజ్, సో టైము, వాల్యూమ్, సో ఇవే. ఎందుకంటే మన స్ట్రాటజీలో కొత్తగా నేర్చుకోవాల్సిన ఏమీ లేవు. సో ఉన్నవే జాగ్రత్తగా పాటిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ అర్థమైంది కదా, జస్ట్ క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ టైం అంటే లండన్ క్లోజ్ ఇది, హై వాల్యూమ్ టైం, ఇంపల్స్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కాదు బట్ బిగినర్స్ కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఇంపల్స్ ఎంట్రీస్ వెరీ రిస్కీ కదా. సో ఐదర్ ఆఫ్ రిస్క్తో అన్నా వెళ్ళాలి, లేదంటే అబ్జర్వేషన్లో అన్నా పెట్టాలి. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఇది కూడా ఇంపల్స్ ఎంట్రీ. ఓకే, ఇది తీసుకోవడానికి మేజర్ రీజన్ వచ్చి ఇంపల్స్ ఎంట్రీ పక్కన క్లీన్ రేంజ్. సరే, అమేజింగ్ రేంజ్ ఉంది. బట్ ఎలాంటి రేంజ్ ఉన్నప్పుడు మనకి క్యాండిల్ మీదన క్లోజ్ అవుతే ఇంకా మంచిది. ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ, బట్ అదే ఈ క్యాండిల్ మీదన క్లోజ్ అయ్యి ఇలా ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మీదన క్లోజ్ అయ్యి తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే చాలా బాగున్నాం. బట్ ఇక్కడ నెంబర్స్ కూడా వచ్చాయి, మనకు న్యూస్ నెంబర్స్ వచ్చాయి. సో నెంబర్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి గోల్డ్కి. సో అందుకే ఇది చాలా బాగా మూవ్ అయింది. పక్కన క్లీన్ రేంజ్, నెంబర్స్ సపోర్ట్ చేశాయి అండ్ నైస్. ఇంపల్స్ ఎంట్రీ కూడా బాగా ఉంది అండ్ స్టాప్ లాస్ కూడా రీజనబుల్గా ఉంది. ఓకే, చూసారా మంచి రేంజ్. ఇక్కడ కూడా సేమ్ క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ టైం, ఇది ఓపెనింగ్ క్యాండిల్. చూసారు, ఇది ఓపెనింగ్ క్యాండిల్. ఇప్పుడు వాల్యూమ్ ఎలా ఉంటుంది, 6:30కి ఓపెన్ అవుతుంది కదా. ఏం ఓపెన్ అవుతుంది 6:30కి, NY ఓపెన్ అవుతుంది. సో NY ఓపెన్ క్యాండిల్ ఇది. ఓకే, ఇది నిన్న తీసుకున్న ట్రేడ్, జస్ట్ నిన్నే తీసుకున్నాను. ఇక్కడ చూసారా Feb 2, ఇది నా సెకండ్ ట్రేడ్. సో దీనికన్నా ముందు నేను ఈజేలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఐ థింక్ ఆ ట్రేడ్ ఇందులో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, బట్ మన గ్రూప్లో పోస్ట్ చేశాను కదా. ఇది నా సెకండ్ ట్రేడ్, అందుకే నేను ఇది కొద్దిగా అగ్రెసివ్గా మేనేజ్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ అవుట్. చూసారా క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ అయింది, ఈ సపోర్ట్ని కింద క్లోజ్ అయింది, బట్ వెంటనే ఈ రెసిస్టెన్స్ లోపల మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడంటే ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అయిపోయిందో అది ఫేక్ అవుట్. సో ఇప్పుడంటే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే నేను బై చేయాలి, బట్ ఇక్కడ నాకు కొద్దిగా స్లిప్పేజ్ పడుతుంది. ఇక్కడే ప్లేస్ చేశాను నేను ఆర్డర్, బట్ స్లిప్ అయింది. ఇక్కడ వరకు స్లిప్పేజ్ పడ్డది ఒక 2 పిప్. ఓకే, సమ్ టైమ్స్ స్లిప్పేజెస్ పడతాయి. సో స్లిప్పేజెస్ కామన్. ఒక్కొక్కసారి అంటే ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే ఒక 20 ట్రేడ్స్లో 1-2 ట్రేడ్స్. ఓకే, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది బై. నా స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టాను. ఇది ఇక్కడ ఆల్రెడీ చూస్తే రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నాకు రెసిస్టెన్స్ కూడా
హిట్ అయింది. ఇక్కడ నేనేం పొజిషన్ సెక్యూర్ చేయలేదు. ఎందుకంటే నేను ఇది రన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎన్ఎఫ్బి నెంబర్స్ వల్ల వాల్యూమ్ కూడా అదే వాలటిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అసలు ఇక్కడ నేను సెక్యూర్ చేసుకుంటే బాగున్నాను, ఎందుకంటే అప్పుడు ఫుల్గా న్యూస్ కూడా ఉంది కదా. సో ఎన్ఎఫ్బి నెంబర్స్ సో ఇవన్నీ ఉండడం వల్ల. బట్ నేను సెక్యూర్ చేయలేదు, ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది బ్రేక్ ఈవెన్ తీసుకున్నాను, ఈ ట్రేడ్ క్లోజ్ డేట్ బ్రేక్ ఈవెన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్. నైస్ ట్రేడ్. సో క్లీన్ బ్రేక్అవుట్, అమేజింగ్ రేంజ్, హై వాల్యూమ్ టైం, సో అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ వన్, ఓకే ఆ ట్రేడ్ ఇది కూడా. నెక్స్ట్ వన్ ఓకే. సో ఇది చూస్తే క్యాండిల్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్, అండ్ ఈ రెడ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు. ఎప్పుడంటే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందో మనం బై చేస్తాం. బై చేసి కరెంట్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెడతాం. సో ఇది ఇక్కడ వరకు మన టార్గెట్. నేను చెప్పాను కదా, మనం ఫుల్గా ఇప్పుడు ఉంచాం టార్గెట్స్ రీచ్ అయ్యి, అంటే రీచ్ అవ్వాలంటే మనకి రన్నర్స్ రీచ్ అవ్వాలి తప్పించి ఫుల్ పొజిషన్ ఎప్పుడు వదలకూడదు. సో ఇనీషియల్గా మనం ప్రాఫిట్స్ క్విక్గా బుక్ చేయాలి. సో మనం ఒక ఇది 1:1 అంటే ఇక్కడ ఒక 60 or 70% కట్ చేసిన మిగతా పొజిషన్ వచ్చి బ్రేక్ ఇమినేట్ అవుతుంది. సో ఇక్కడ మనం 1% రిస్క్ తీసుకుంటే ఈజీగా ఒక 0.7, 0.8% వరకు బుక్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఇన్ కేస్ మీరు అంటే ఇక్కడ ఈ టార్గెట్ వరకు మాత్రం హోల్డ్ చేసి ఇలా ఉంటే మాత్రం ఎప్పుడన్నా 1:1 ఇచ్చిన వెంటనే స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ తీసుకురావాలి. సో వన్స్ మీకు బ్రేక్ ఈవెన్ హిట్ అయితే ఆ ట్రేడ్తో ఇంకా ఆ ట్రేడ్ బ్రేక్ ఈవెన్ అని వదిలేవాలి. లేదు అంటే మాత్రం మీ ఫుల్ టీపీ వరకు వెయిట్ చేయాలి. సో బట్ 1:1 దగ్గర మాత్రం కంపల్సరీ మీ స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ తీసుకురావాలి. సో ఇనీషియల్గా మీలో కాన్ఫిడెన్స్ పెరగాలి స్ట్రాటజీ మీద. మనం ఈజీగా అంటే ఫారెక్స్లో ఈజీ అంటే ఏముండదు. సో ఫారెక్స్లో కొద్దిగా సస్టైన్ అవ్వాలి, మన కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే మాత్రం మనం 1:1, 1:2 దగ్గర సమ్ పొజిషన్ సెక్యూర్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే నెక్స్ట్ వన్. ఓకే అమేజింగ్ ట్రేడ్. సో చూస్తే ఇది మీకు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ టైం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు ఒక ప్యాటర్న్. సో ప్రతి ట్రేడు 6, 5 అంటే లండన్ ఓపెన్, 12:01 ఇది ఏంటంటే 12:01 ఇది ఏంటంటే లండన్ ఓపెన్, 6, 5 o'clock అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock, 5 o'clock, 7 o'clock ఇదంతా ఏంటంటే న్యూయార్క్ వాల్యూమ్. సో కరెక్ట్ వాల్యూమ్ టైమ్స్లోనే మన మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ అనేవి వస్తున్నాయి. మీరు అది అబ్జర్వ్ చేశారా? సో అది మొత్తం వాల్యూమ్. మన స్ట్రాటజీకి కావాల్సింది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాల్యూమ్. సో ఇక్కడ మనం బై చేసాం. సో స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్లో పెట్టాం. సో ఇక్కడ బై చేయడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్స్. సో ప్రీవియస్ క్యాండిల్ చూసారు ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యో. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నా సరే నేను ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉంటే మనకి ఆ రెసిస్టెన్స్ ఎప్పుడు బ్రేక్ చేస్తుందంటే వాల్యూమ్ వచ్చేటప్పుడు మాత్రమే. సో వాల్యూమ్ ఎప్పుడు వస్తుంది? వాల్యూమ్ టైం మనకు తెలుసు కదా. సో ఆ టైంలో అంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైంలో మాత్రం వాల్యూమ్ వస్తుంది. సో ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైంలో మ్యాక్సిమం పక్కన క్లీన్ రేంజ్ ఉండి అంటే రెసిస్టెన్స్ కూడా ఉన్నా సరే మీరు ఈజీగా బ్రేక్ అవుతుందని యాంటిసిపేట్ చేయొచ్చు. సో అలాగే నేను ఈ ట్రేడ్ యాంటిసిపేట్ చేశాను. ఇది నా మెజారిటీ ఆఫ్ పొజిషన్ నేను ఇక్కడే సెక్యూర్ చేస్తాను 1:1 దగ్గర. మిగతాది నాకు బ్రేక్ ఏమి నెట్ అయింది. సో నేను ఫుల్ టార్గెట్ ఇక్కడ వరకు వదలలేదు. సో నా మ్యాక్సిమం పొజిషన్ అంతా ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను, జస్ట్ 1:1. బట్ నైస్ ట్రేడ్ చూసారా. నెక్స్ట్ వన్ సేమ్ ట్రేడ్. నెక్స్ట్ వన్ ఓకే సేమ్ ఇది కూడా ఇంపల్స్ ఎంట్రీ. సో ఇంపల్స్ ఎంట్రీ చూసారా టైము, ఎగ్జాక్ట్ టైం 12 o'clock, 12:30 అంతా ప్రీ లండన్. సో ఇక్కడ బై చేయడానికి ఏంటి, క్యాండిల్ చూస్తే మీద క్లోజ్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఎందుకు బై చేశారు అంటే ఇక్కడ కీ ఏంటంటే మంచి లెర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడంటే మీరు చూసారు ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్స్ ఇక్కడ వరకు సెల్లర్స్ వచ్చారు, బట్ మళ్ళీ బుల్లిష్ క్లోజ్ అయింది. మళ్ళీ ఈ క్యాండిల్ కూడా రిజెక్ట్ అయ్యి మళ్ళీ బుల్లిష్ క్లోజ్ అయింది. ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ ఇంతలా రిజెక్ట్ అవుతుందంటే మీకు ఇక్కడ బయింగ్ మూమెంటం అర్థమవుతుంది కదా. అండ్ టైం కూడా మంచి వాల్యూమ్ టైం అంటే ప్రీ లండన్ మంచి వాల్యూమ్ టైం. సో ఇప్పుడంటే ఇంత వాల్యూమ్ టైం అండ్ ఎలా రిజెక్ట్ అవుతున్నాయో సో అలాంటి టైంలో మీరు ఇంక ఓపెనింగ్లోనే బై చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ స్టాప్ లాస్ పెడితే చాలా ఎక్కువైపోతుంది. సో 15 minutes క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెక్ట్గా నేను 15 minutes క్యాండిల్ ఇది 15 minutes క్యాండిల్ లోలో పెట్టాను నేను స్టాప్ లాస్. సో ఈ టైం ఫ్రేమ్ వచ్చి 30 minutes, టైం ఫ్రేమ్ వచ్చి 1 hour. సో 1 hourలో ఐ థింక్ ఇది నేను 15 minutes 30 minutes క్యాండిల్లో పెట్టాను, నాకు ఇక్కడ ఐడియా లేదు. బట్ ఇక్కడ అంటే మాత్రం 15 or 30 minutesలో ఉన్నది. సో అందుకే ఇక్కడ వరకు వచ్చింది. సో ఎప్పుడన్నా సరే మనం హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ట్రేడ్ చేసేటప్పుడు అయితే 1 hourలోని కట లేదంటే 30 minutesలో స్టాప్ లాస్ ఒక 25-30 pips కట వచ్చినప్పుడు మీరు లోయర్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ లైక్ 15 minutes క్యాండిల్లోకి వెళ్ళి అక్కడ అందులో స్టాప్ లాస్ పెట్టుకోండి. సో అక్కడ మీకు ఈజీగా ఉంటుంది, అంటే స్టాప్ లాస్ తగ్గుతుంది.
30 పిప్స్ ఉన్నది ఒక 15 పిప్స్ 20 పిప్స్కి వస్తుంది. నెక్స్ట్ వన్ ఒక ఇంపల్స్ ఎంట్రీ సేమ్ టైం చూస్తే 1:30 ఆ టైంలో ఏం ఓపెన్ అవుతుంది, లండన్ ఓపెన్. అండ్ ఎప్పుడంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినా మనం బై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఇంపల్స్ ఎంట్రీ ట్రేడ్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ క్యాండిల్ మనం ట్రేడ్ అంటే మనం ఇప్పుడు బుల్లిష్గా ఉన్నాం, సో బై చేద్దాం అనుకుంటున్నాం. బై చేసేటప్పుడు మనకి ప్రీవియస్ క్యాండిల్ సపోర్ట్ చేస్తుందా, మీరు ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకుంటారు అన్నప్పుడు ఈ ప్రీవియస్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కానీ క్లోజ్ అయింది అనుకోండి, లేదంటే చిన్న డోజీ టైపు, లేదంటే ఇప్పుడు మనకి ఏంటంటే అసలు అక్కడే టాప్ విక్ పెద్దగా ఉండి బాడీ చిన్నగా ఉందనుకోండి, సో అలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతే చాలా రిస్కీ. మనం ఎప్పుడైనా ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఐదర్ బై సైడ్ అయినా సెల్ సైడ్ అయినా సరే ప్రీవియస్ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్గా మన వైపు క్లోజ్ అవ్వాలి. ఇక్కడ మీరు చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ బుల్లిష్ క్యాండిల్. సో అండ్ వాల్యూమ్ ఉంది, అండ్ పక్కన చాలా క్లీన్ రేంజ్ ఉంది. సో ఇంతకంటే ఎక్కువ కన్ఫర్మేషన్స్ ఏముంటాయి. సో ఓపెనింగ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే బై చేసాం. స్టాప్ లాస్ వచ్చి ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, రెసిస్టెన్స్ కింద, సో రెసిస్టెన్స్ కింద పెట్టుకున్నాం. ఇది ఎక్సలెంట్. ఇది రాజా కూడా క్యాచ్ చేశారు ఈ ట్రేడ్. నైస్ ట్రేడ్, చాలా మంచి ట్రేడ్. మనకు కావాల్సింది మెయిన్ వాల్యూమ్ అండ్ టైం, క్లీన్ రేంజ్. వెరీ ఈజీ, వెరీ 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 ఈజీ. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ స్టిల్ ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళ దగ్గర పేషెన్స్ ఉండదు, రైట్? పేషెన్స్ ఉంటే మాత్రం మన స్ట్రాటజీలో ఫెయిల్యూర్ అంటూ అవ్వరు. నేను మన కోర్స్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, ఒక 6 months నాకు టైం ఇవ్వండి, నేను చెప్పిన కోర్స్ మొత్తం ఫాలో అయ్యి మొత్తం బ్యాక్ టెస్టింగ్ కట సాఫ్ట్వేర్ కట ఇచ్చాను, మీకు ఎలా యూస్ చేయాలి, జర్నలింగ్ ఎలా చేయాలి, సో ఇవన్నీ చెప్పాను. సో అవన్నీ మీరు చూసి ప్రాక్టీస్ అవుతే మాత్రం మీరు 100% నేను షూర్గా చెప్తున్నాను, మీరు ఫెయిల్యూర్ అంటే చూడరు. ఫారెక్స్లో ఎక్సలెంట్ పేఅవుట్స్ తీసుకుంటారు. సో మీకు క్యాపిటల్ అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంకా క్యాపిటల్ గురించి మీరు ఒకవేళ మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నా, క్యాపిటల్ ఉండకపోయినా వేస్ట్. ఇండియన్ మార్కెట్లో ఎంత నేర్చుకున్నా. బట్ ఫారెక్స్లో అలా కాదు, మీకు క్యాపిటల్ కూడా ఇవ్వడానికి చాలా ఫండింగ్ ఫర్మ్స్ ఉన్నాయి. సో ఈ ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటి, అవి క్యాపిటల్ ఎలా ఇస్తాయి, ఏంటి ప్రాసెస్, ఇవన్నీ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీరు ప్రాప్ ఫర్మ్స్ ఇన్ తెలుగు అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన మన వీడియో వస్తుంది, లేదంటే ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, ప్రాప్ ఫర్మ్స్ అనే ప్లేలిస్ట్. సో అందులో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు కంపెనీస్ మనకు ఫండింగ్ ఎలా ఇస్తాయి, సో ఎలా పాస్ అవ్వాలి, సో ఇవన్నీ. సో ఈ వీడియో తర్వాత మనం ప్రాప్ ఫర్మ్ ఛాలెంజెస్ ఎలా పాస్ అవ్వాలి, సో వీటి మీద ఒక సిరీస్ తీసుకొస్తాం, ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం, సిమ్యులేషన్స్ చేస్తాం, ఇలా చాలా ప్లాన్ చేశాను. బట్ నాకు కొద్దిగా టైం వీలవ్వక చేయలేకపోతున్నాను, బట్ చేస్తాను, రైట్? సో ఈ వీడియో మీకు నచ్చిన, ప్రీవియస్ వీడియోస్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది సబ్స్క్రైబ్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది, సో ఈజీగా చూడొచ్చు, రైట్? సో ఇంపల్స్ ఎంట్రీ సేమ్, ఇంపల్స్ ఎంట్రీ అండ్ A+ సెటప్. సో ఇక్కడ చూసారా A+ సెటప్. సో 1 hour టైం ఫ్రేమ్. ఎప్పుడంటే ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిందో ఇక్కడ మనం సెల్ చేస్తాం, పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో అండ్ ఇది చూస్తే ఏషియన్ సెషన్లో తీసుకున్న ట్రేడ్ ఇది. సో బేసిక్గా ఏషియన్ సెషన్లో మనం ట్రేడ్ చేయం, సో తక్కువ వాల్యూమ్ ఉంటుంది. బట్ ఈ ట్రేడ్ చేయడానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే అప్పుడు JPY ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ న్యూస్ ఉంది. సో ఆ బేస్ మీద అంటే 30 minutesలో కూడా చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అందుకు 1 hour మెయిన్, ఇక్కడ 1 hourలో A+ సెటప్. సో ఇంతకంటే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఏముంటుంది. సో 30 minutes కూడా మనకు అనుకూలంగా ఉంది ఇది. సో అందుకే ఈ ట్రేడ్ ఇక్కడ ప్లేస్ చేసి ప్రీవియస్ క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా సేమ్, పక్కన క్లీన్ రేంజ్ అండ్ టైం, వాల్యూమ్ టైం. అంటే ఇది వాల్యూమ్ టైం కాదు, జస్ట్ ఇది న్యూస్ ఉంది ఆ టైంలో. సో వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్స్ మూమెంట్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే యాంటిసిపేట్ చేశాను. ఓకే, ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్తున్నాను, వాల్యూమ్ ఉందా లేదా మార్కెట్లో మనకి తెలియాలి అంటే ప్రీవియస్ క్యాండిల్ సైజ్ చూడండి. సో ఎప్పుడైనా క్యాండిల్స్ హ్యూజ్గా కానీ ఉంటే, ఇలా హ్యూజ్గా కానీ ఉంటే మాత్రం అది మనకు వాల్యూమ్ ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని టైమ్స్లో వాల్యూమ్ ఏ టైమ్స్లో ఉండదు, మార్నింగ్ 8 9 ఆ టైంలో మనకు వాల్యూమ్ ఉండదు. సో ఆ టైంలో కూడా ఒక్కొక్కసారి వాల్యూమ్ ఉంటుంది. అది మీరు ఎలా చెప్తారు, ప్రీవియస్ క్యాండిల్ చూసి ఓకే ప్రీవియస్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయ్యాయి అనుకోండి, ఓకే వాల్యూమ్ ఉంది మార్కెట్లో అని మీరు ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈ క్యాండిల్ చూసారా ఎంత స్ట్రాంగ్గా మూవ్ అయ్యా, అంటే ఎంత వాల్యూమ్ ఉందో చూసారా. సో అది అలా ఫిగర్ అవుట్ చేయాలి వాల్యూమ్. సో ఓకే, ఈ సెల్ వచ్చి సెల్ కాదు బై. సో ఈ బై చేయడానికి కారణం ఏంటి అంటే మార్కెట్ చాలా ఫాల్ అయింది, అండ్ ఓవరాల్గా ట్రెండ్ కూడా చాలా అప్ సైడ్ ఉంది. అండ్ ఇది ఇది ఏంటంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇంతకుముందు అంటే డేటా కనిపించట్లేదు కానీ ముందు కూడా ఒక 3 times రిజెక్ట్ అయింది. సో ఎప్పుడంటే ఈ 3 times రిజెక్ట్ అయిందో, సో నేను ఈ బుల్లిష్ క్యాండిల్ చూసి సపోర్ట్ కన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఆఫ్ రిస్క్తో ఎంటర్ అయ్యాను. సో ఇది చాలా రిస్కీ ట్రేడ్, చాలా రిస్కీ ట్రేడ్. ఎందుకంటే మనం ఇలా డౌన్ ట్రెండ్లో
ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ చూడాలి తప్పించి ఇక్కడ సపోర్ట్ దగ్గర బయింగ్ చూడకూడదు. బట్ నేను ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ రిజెక్ట్ చేసింది ఈ ప్రీవియస్ డేస్లో కూడా. సో అందుకు అండ్ స్ట్రాంగ్గా మంచి బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చిందని ఇక్కడ బై చేసి ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టాం. సో మంచిది. ఇక్కడే నేను మెజారిటీ ఆఫ్ పొజిషన్ సెక్యూర్ చేస్తాను. సో ఈ నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర 90% వరకు సెక్యూర్ చేసి రిమైనింగ్ 10% ఐ థింక్ వేరే ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఈ క్యాండిల్ బేరిష్గా టర్న్ అయిన వెంటనే నైస్ ట్రేడ్. బట్ ఇది చాలా రిస్క్, చాలా రిస్క్. అంటే అంత మంచి ట్రేడ్ అంటే కాదు, రిస్క్. ఎందుకంటే అసలు రూల్గా ఇలాంటి డౌన్ ట్రెండ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అయితే రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయ్యాక మనం బయింగ్ చూడాలి. లైక్ ఈ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసిన వెంటనే ఇలా బయింగ్ చూసి పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి మనం ఫిల్ చేస్తాను చూడొచ్చు. సో అది మంచి ట్రేడ్. సో ఇది అంత మంచి ట్రేడ్ అంటే కాదు. ఓకే ఎక్సలెంట్ ట్రేడ్, ఎక్సలెంట్ ఇంపల్స్ ఎంట్రీ చూసారా. ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత పక్కన క్లీన్ రేంజ్. సో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. సో టైం కూడా లండన్ క్లోజ్. సో చాలా మంచి రేంజ్ ఉంది, 40+ పిప్ రేంజ్ ఉంది. సో ఎందుకంటే ఇంకేం కావాలి, నైస్ రేంజ్ కదా, రైట్. సో వీటిలో ఏ ట్రేడ్స్లోనే మీకు డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. సో అక్కడ నేను జూమ్ చేస్తున్నాను ఈవినింగ్ ఐ థింక్ నైట్ 8-9 ఆ టైంలో. సో మీరు అందులో జాయిన్ అవ్వి మీరు అక్కడ మీకున్న ప్రతి క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వన్. ఓకే అమేజింగ్ ట్రేడ్. సో ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ క్యాండిల్ మీద క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ గ్రీన్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన ప్రీవియస్ క్యాండిల్. సో బై చేస్తాం, ప్రీవియస్ క్యాండిల్ స్టాప్ లాస్ పెడతాం మనం. ప్రీవియస్ క్యాండిల్లో పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో సేమ్ హై వాల్యూమ్ టైమ్ అంటే కాదు, మళ్ళీ చెప్తున్నాను ఇది 8 o'clock సాధారణంగా వాల్యూమ్ ఉండదు. బట్ సమ్ సినారియోస్లో వాల్యూమ్ ఉంటుంది. నేను ఇది ఇంకో పాయింట్. సో వాల్యూమ్ టైం కాలేనప్పుడు మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలి. మనకి వాల్యూమ్ టైం కాలేనప్పుడు పక్కన ఒక 40-50 పిప్ రేంజ్ ఉండి ప్రీవియస్ క్యాండిల్ మన వైపు క్లోజ్ అయితే ఇలా స్ట్రాంగ్గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఫుల్ రిస్క్తో వెళ్ళకూడదు, ఎందుకంటే టైం మనకు అనుకూలంగా లేదు కదా. సో ఇక్కడ ఈ టైంలో మీరు 10 ట్రేడ్స్ తీసుకుంటే 7 ట్రేడ్స్ ఫెయిల్ అవుతాయి, 3 ట్రేడ్సే సక్సెస్ అవుతాయి. సో ఆ 3 ట్రేడ్స్లో ఇది ఒకటి. అంటే అక్కడ మనం చూసారు ఎడ్జ్ ఎంత తక్కువ ఉందో. సో ఇలాంటి ట్రేడ్స్ మనం చెయ్యం, బట్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి తీసుకున్నాం. సో ఇదంతా రేంజ్, ఇక్కడ మెయిన్ రేంజ్ కన్ఫర్మేషన్ ఉంది అండ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది చూసారా మీదన. సో ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలనుకుంది, క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలనుకుంది, అవ్వలేదు. ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలనుకుంది, అవ్వలేదు. బట్ ఫైనల్గా ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందో తర్వాత క్యాండిల్ హైన్ బ్రేక్ చేసిన వెంటనే బై చేసాం, ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టాం అండ్ అది సపోర్ట్ కింద కూడా వచ్చింది. అది మనకి చాలా బెనిఫిట్, ఎందుకంటే ఈ సపోర్ట్ని రిజెక్ట్ చేస్తుందన్న నమ్మకంతోనే మనకి ఈజీగా బయింగ్కి కన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టే. నెక్స్ట్ వన్. సో ఇది కూడా సేమ్ ఇంపల్స్ ఎంట్రీ. సో ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసినా మనం బై చేస్తాం. సో ఇలాంటి దగ్గర స్టాప్ లాస్లు ఎప్పుడు కరెంట్ క్యాండిల్లో పెట్టకూడదు, ఎందుకంటే చూస్తే లెస్ దెన్ 2-3 పిప్ ఉంటుంది. మన స్టాప్లో అట్లీస్ట్ 10-15 పిప్స్ ఉండాలి, ఎందుకంటే గోల్డ్ అనేది హెవీ వాల్టైల్ పేర్. సో వాల్టైల్ పేర్స్లో ఈజీగా స్టాప్ లాస్ అయిపోతుంది తక్కువ కని పెడితే. సో ఇప్పుడు ఎక్కువ స్టాప్ లాస్, పెద్ద స్టాప్ లాస్లు పెట్టుకోవడానికి చూడండి. ఎక్కువ అంటే 30-40 పిప్స్ కాదు, జస్ట్ మినిమం మోర్ దెన్ 10 పిప్స్ ఉండేలా చూసుకోండి. సో లెస్ దెన్ 20 పిప్స్ స్టాప్ లాస్ ఉండాలి. 20-22 ఉన్నా పర్లేదు ఒక్కొక్కసారి. అది ఏంటంటే పక్కన ఉన్న రేంజ్ బట్టి, మీ రేంజ్ పక్కన ఒక 50 పిప్ రేంజ్ ఉందనుకోండి. సో అలాంటి టైంలో 20 పిప్స్ స్టాప్ లాస్ అని పర్వాలేదు. సో పక్కన ఉన్నదే 25 పిప్స్, అక్కడ మీరు 20 పిప్స్ స్టాప్ లాస్ పెడితే మాత్రం అది మంచి ట్రేడ్ కాదు, ఓకేనా. నైస్, ఇది కూడా చాలా మంచి ట్రేడ్. సో మీరు ఈ ట్రేడ్ అబ్జర్వ్ చేస్తే పక్కన క్లీన్ రేంజ్ ఉంది అండ్ మంచి టైం. సో ఇక్కడ చూస్తే ఏషియన్లో మంచి టైం, ఏషియన్ ఓపెన్ ఇది. ఓకే ఇక్కడ చూస్తే ఎవరంటే ఈ క్యాండిల్ బాటమ్ విక్ వేస్తే నేను బై చేద్దాం, ఇలా బాటమ్ విక్ వేసిన వెంటనే బై చేస్తాను అనుకున్నారో వాళ్ళకి ఇది ట్రేడ్ అవ్వలేదు. సో ఇలాంటి ట్రేడ్స్ మనం ఎలా క్యాచ్ చేయాలంటే మన కోర్సులో మనం స్టాటిక్ రిస్క్ అండ్ డైనమిక్ రిస్క్ అనే 2 రిస్క్ గురించి చెప్పాం కదా, 2 రిస్క్ ఎంట్రీస్ గురించి. సో ఇక్కడ మనం డైనమిక్ రిస్క్తో వెళ్తాం. మన టోటల్ రిస్క్ ఎంత 1% అనుకోండి, ఇక్కడ మనం 0.5% ఎగ్జిక్యూట్ చేస్తాం. సో 0.5% ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ ఇది బాటమ్ విక్ వేసేటప్పుడు మిగతా 0.5 ఎగ్జిక్యూట్ చేస్తాం. వన్స్ ఇది బాటమ్ విక్ వేయకపోయింది అనుకోండి, ఒకవేళ బాటమ్ విక్ వేయకుండా వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నది ఆఫ్ రిస్కే కాబట్టి మనకి రిస్క్ మేనేజ్ చేసి అంటే అవసరం కూడా లేదు. సో ఇక్కడ మనకు ఫుల్ టీపీ హిట్ అయ్యి పాసిబిలిటీ చాలా ఎక్కువ. సరికదా ఇక్కడ డైనమిక్ రిస్క్ అండ్ స్టాటిక్ రిస్క్లు ఇలాంటి టైంలోనే ఉపయోగపడతాయి. మీకు స్ట్రాంగ్గా నమ్మకం ఉంది ఇంక ఇది బాటమ్ విక్ వేయదు అనుకున్నప్పుడు మీరు ఆఫ్ రిస్క్తో ఎంటర్ అవ్వండి. మీకు ఫుల్ రిస్క్ ఉంటుంది కదా, పర్ ట్రేడ్కి 1% 2%. సో అందులో సగంతో ఎగ్జిక్యూట్ చేయండి ఆర్డర్. ఓకే నెక్స్ట్ ట్రేడ్. ఓకే స్టాప్ లాస్. సో ఇదేంటంటే A+ సెటప్. సో A+ సెటప్ ఫామ్ అయింది, స్టాప్ లాస్ సెట్ అయింది. సో ఇక్కడ చూస్తే ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ హైని కూడా రెస్పెక్ట్ చేసింది.
సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది, టైం కూడా మంచి టైం, స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ ఇది మనం మేనేజ్ చేసాం ట్రేడ్. సో మనకి లాసెస్ చాలా తక్కువగా వస్తాయి మనకి, ఎందుకంటే లాసెస్ మనం ఫుల్గా ఇవ్వం, మేనేజ్ చేస్తాం. ఇది ఇక్కడ మీరు బై చేశారు, సారీ ఇక్కడ సెల్ చేశారు, సెల్ చేసిన వెంటనే ఈ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ క్యాండిల్లో బుల్లిష్గా ఫ్లిప్ అవ్వబోతుకి మీరు 90% తీసేస్తారు. ఓకేనా, రిమైనింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ 1% తీసుకుంటే మీరు 0.7 0.8% లూజ్ అవుతారు, అంటే 0.2% ఇక్కడ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అర్థమైంది కదా. సో మన 15 మినిట్స్లో లాస్ని అలా మేనేజ్ చేయాలి చెప్పాం. సో ఇక్కడ 15 మినిట్స్ ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఇచ్చుంటే అలా మేనేజ్ చేస్తారు. సో ఈ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. సో నేను రీసెంట్గా మన గ్రూప్లో పెట్టాను. సో 10 లాసెస్ బ్యాక్ టు బ్యాక్ 10 days లాసెస్లోనే ఉన్నాడు రాజా అని నేను పెట్టాను, చూసే ఉంటారు మీరు. సో చూసారా, అంత ఎక్స్పీరియన్స్, నియర్లీ 9 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే 10 days లూజింగ్ స్ట్రిక్ వచ్చిందంటే మీరు బిగినర్స్. సో మీకు 5 to 6 లాసెస్ బ్యాక్ టు బ్యాక్ రావడం కామన్. సో అవి ఏంటంటే జస్ట్ యాక్సెప్ట్ చేసి అది డేటా మనకు యూజ్ అవుతుంది సో ఫ్యూచర్లో. సో ఆ డేటాని మొత్తం అనాలిసిస్ చేసి చేసిన మిస్టేక్స్ నోట్ చేసుకుని నేను మిస్టేక్స్ చేశాను, లేదంటే స్ట్రాటజీలోనే అది జస్ట్ లూజింగ్ స్ట్రిక్ అంతే, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మనం ఏం మిస్టేక్స్ చేయలేదు అంటే మాత్రం జస్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో మనకు ఆఫ్టర్ 20 trades మన సక్సెస్ మెజర్ చేసుకోవాలి తప్పించి ఒక 10 trades 5 trades చూసి బ్యాక్ టు బ్యాక్ లాసెస్ చూసి మన కాన్ఫిడెన్స్ మాత్రం ఎట్టి పరిస్థితులను పోగొట్టుకోకూడదు. రైట్, లాసెస్ కామన్, లూజింగ్ స్టిక్స్ వస్తాయి. సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేసి రెడీగా ఉంటే మీకు వచ్చినప్పుడు అంతగా ఏమనిపించదు, ఎందుకంటే మీకు తెలుసు లూజింగ్ స్టిక్స్ వస్తాయని. చూసారా మన లాసెస్, చూసారా ఎంత తక్కువ ఉన్నాయో, మన ప్రాఫిట్స్ చూసారా, ఈ టార్గెట్స్ చూసారా, పక్కన రేంజ్ అంటే టైము మనకి అందుకే చెప్తున్నాను నేను, ట్రేడింగ్లో మీరు లండన్ 2 hours, న్యూయార్క్ 2 hours ఫోకస్ చేయండి. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అని చూసారు కదా, అక్కడ ఏ టైంలో వచ్చాయి 11 నుంచి 1, అక్కడ 11 నుంచి కూడా కాదు, మొత్తం అంతా 12 నుంచి 1 వరకు, ఈ 1 hour ఒక 2 hours అక్కడ చూసినా మిగతాది మొత్తం 5 నుంచి 7 ఈ మధ్యలోనే వచ్చాయి చూసారా. మళ్ళీ ఇది ఒకే పేరు, ఇక్కడ జీజే ఒకే పేరు, ఇంకా గోల్డ్ ఉంది. సో గోల్డ్లో ఇంకా చాలా ట్రేడ్స్ వచ్చాయి. సో ఎన్ని ట్రేడ్స్ వస్తున్నాయి చూసారా మంత్లో. మనకు కావాల్సిన క్లీన్ రేంజ్, మనం ఇంపల్స్ ఎంట్రీస్ వదిలేసినా సరే మీకు అమేజింగ్ ట్రేడ్స్ వస్తాయి. అంటే ఇంపల్స్ ఎంట్రీస్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదో నేను చేయను అనుకున్నా సరే. క్యాండిల్ కింద క్లోజ్ అయింది, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసి లోని బ్రేక్ చేసిన వెంటనే సెల్ చేసాం. అంటే ప్రీవియస్ క్యాండిల్ హై స్టాప్ లాస్, ఎక్సలెంట్ మూవ్, 1:2 ఈజీ 1:2, పక్కన అమేజింగ్ రేంజ్ ఉంది. సేమ్ టైం 12 o'clock, సేమ్ టైం లండన్ ఓపెన్, ప్రీ లండన్. నెక్స్ట్ వన్ సేమ్, ఓకే రీటెస్ట్ ఎంట్రీ, రీటెస్ట్ ఎక్సలెంట్ రీటెస్ట్ ఎంట్రీ. సో ఎప్పుడో అంటే సపోర్ట్ ఫామ్ చేసింది, అండ్ నీకు చెప్పాను ఇది డౌన్ ట్రెండ్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిన వెంటనే రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఎప్పుడంటే ఈ రెడ్ క్యాండిల్ టాప్ విక్ వేసి ఫ్లిప్ అయిందో, సో మనం సెల్ చేస్తాం, విక్ మీద మనం స్టాప్ లాస్ పెడతాం. సో ఇక్కడ మనం నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, ఈ లోయే కదా. సో ఎప్పుడంటే వాల్యూమ్ ఉంటుందో మనం ఈ లో లెవెల్ వరకు హోల్డ్ చేస్తాం, ట్రేడ్ టార్గెట్ అయింది. సో ఈజీ ట్రేడ్. సో జస్ట్ ఇలాగే. సో ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది, ఇది ఏ ప్లస్ సెటప్. సో ఇక్కడ చూసారు ఏ ప్లస్ సెటప్స్ మూడు సార్లు స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. ఏ ప్లస్ సెటప్లు కూడా ఫెయిల్ అవుతాయి. సో అందుకే కదా 85% విన్ రేట్ అన్నాను. అంటే 85% విన్ రేట్ అంటే మిగతా 15% ఫెయిల్ అవుతాయని కదా దాని అర్థం. సో ఇక్కడ ఏ ప్లస్ సెటప్ ఫెయిల్ అయింది, ఎక్సలెంట్ ఫెయిల్. బట్ ఇలా ఓకే ఇక్కడ ఫెయిల్ అయిందని తర్వాత నుంచి ఏ ప్లస్ సెటప్లు తీసుకోవడం మానేస్తే మీరు చాలా అంటే చాలా అమౌంట్ లూజ్ అవుతారు. ఎందుకంటే ఏ ప్లస్ సెటప్స్ చాలా ఎక్కువ విన్ రేట్, ఇవన్నీ చాలా రేర్ కేసు. ఇక్కడ బై చేస్తారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు, నైస్ రేంజ్ ఉంది. సో రేంజ్ మొత్తం ఫిల్ చేస్తానని యాంటిసిపేట్ చేశారు, బట్ అలా జరగలేదు. ఓకే నో ప్రాబ్లం, మనం జస్ట్ ఏంటంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం, అయితే మనకు అనుకున్నట్టు అవుతుంది. మార్కెట్ రిస్క్ మేనేజ్ చేసి ఛాన్స్ ఇస్తే రిస్క్ మేనేజ్ చేస్తాం, లేదా ఫుల్ స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఆఫ్టర్ 10 to 15 trades మనం సూపర్ ప్రాఫిటబుల్లో ఉంటామని. ఎందుకంటే మార్కెట్లో మన స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంది, మార్కెట్స్ మనకు మనీ ఇస్తుంది. సో ఎందుకంటే మనం బ్యాక్ టెస్టింగ్లో ప్రూవ్ చేస్తాం, లైవ్లో ప్రూవ్ చేస్తాం. సో ఇంకేం కావాలి. సో అందుకే 1 trade 10 trades కూడా నథింగ్. 10 trades 6 trades లూజ్ అయినా సరే అది జస్ట్ చిన్న లూజింగ్ స్ట్రీక్ తప్పించి మన లాంగ్ టర్మ్ జర్నీలో ఆ స్ట్రీక్స్ అనేవి మనకి అసలు ఎక్కడ కనిపించు, కంటి ముందు నథింగ్ అవన్నీ. రైట్, ఎక్సలెంట్ ఎంట్రీ. సో క్యాండిల్ సపోర్ట్ కింద క్లోజ్ అయింది. సో ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన వెంటనే సెల్ చేసాం. సో స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్ హై, పక్కన క్లీన్ రేంజ్ క్లీన్గా ఫాలో అయింది. ఓకే నెక్స్ట్ వన్. సో సేమ్ ఇది కూడా ఇక్కడ చూసారా క్యాండిల్ రీటెస్ట్. సో ఎప్పుడంటే నేను మళ్ళీ చెప్పాను, అంటే చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను కదా, ఎప్పుడంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసినా సపోర్ట్ బ్రేక్ చేసినా దూరంగా వెళ్తే రీటెస్ట్ గురించి తప్పకుండా వెయిట్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒక రెసిస్టెన్స్ కదా, ఎలా దూరంగా వెళ్ళింది అనుకోండి, సో కంపల్సరీ రీటెస్ట్ ఇచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసిన వెంటనే ఇక్కడ బయింగ్ చూడాలి మీరు. అదే ఇది ఒక సపోర్ట్ అనుకోండి, సో దూరంగా ఫాల్ అయింది అనుకోండి, తప్పకుండా ఈ లెవెల్ రీటెస్ట్ ఇచ్చిన వెంటనే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ అంటే కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెల్ చేసి మన టార్గెట్ వచ్చి ఈ లో వరకు పెట్టుకుంటే ఇక్కడ వరకు ఫాలో అవుద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సేమ్ అది చేసాం, చూసావా, సరే చూసారా, హై ఫామ్ చేసింది, లో ఫామ్ చేసింది, సో వచ్చి రీటెస్ట్ ఇచ్చింది. సో ఎప్పుడంటే ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసినా మనం సెల్ చేసాం, స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ హై పెట్టాం, సో ఇక్కడ వరకు ఫాలో అయింది. ఎక్సలెంట్ కదా. బట్ ఇది 15 minutes, సో రిస్కీ. అండ్ 30 minutes ఇక్కడ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం. మీకు తెలుసు కదా, మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం 1 hour 30 minutes. సో 15 minutesలో మనం చాలా రేర్గా తీసుకుంటాం ట్రేడ్స్. అంటే 100 trades తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ 90% ఆఫ్ ది ట్రేడ్స్ 30 minutes అండ్ 1 hourలోనే ఉంటాయి. బట్ 15 minutes చాలా రేర్. 15 minutesలో ఎప్పుడు తీసుకోవాలి అనేది నేను మన కోర్స్లో చెప్పాను ఆల్రెడీ. 15 minutes కన్ఫర్మేషన్స్ ఎప్పుడు, 30 minutes కన్ఫర్మేషన్స్ ఎప్పుడు తీసుకోవాలి అని ఆల్రెడీ రివిజన్ కోర్స్ చేశాను కదా, మినీ కోర్సు. సో అందులో ఉన్నది క్లియర్గా ఒకసారి చూడండి వీడియో. సరే ఇక్కడ నుంచి కొద్దిగా స్పీడ్గా చెప్తాను. ఓకే, సేమ్ ఇది ఏంటంటే క్యాండిల్ మీద క్లోజ్ అయింది, బుల్లిష్ క్యాండిల్, రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. ఎప్పుడంటే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినా మనం బై చేసాం, పక్కన క్లీన్ రేంజ్. సో కరెంట్ క్యాండిల్లో స్టాప్ లాస్, ఎక్సలెంట్ రేంజ్ మొత్తం ఫిల్ చేసింది. అండ్ హై వాల్యూమ్ టైం కూడా, లండన్ క్లోజ్. నెక్స్ట్ వన్ సేమ్ ఇంపల్స్ ఎంట్రీ. ఇది జస్ట్ ఐ థింక్ ఎప్పుడు తీసుకున్నాను ట్రేడ్, నిన్న తీసుకున్న ట్రేడే, చాలా మంచి ట్రేడ్. ఈజేలోనా జీజే, నేను ఈ ట్రేడ్ ఈజేలో కూడా సేమ్ ఈజే అండ్ జీజే అంటే రెండు పేర్స్ ప్రైస్ యాక్షన్ 90% ఒకేలా ఉంటుంది. సో లండన్ సెషన్ వరకు లండన్లో కొద్దిగా చేంజ్ అవుతుంది. బట్ ఈ ట్రేడ్ నేను క్యాచ్ చేశాను. బట్ ఈ ట్రేడ్ ఇది అంతమూ క్యాచ్ చేయలేదు. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను 1:2 దగ్గర. చాలా బాగుంది, నైస్. ఇదేమీ లేదు, క్యాండిల్ మీద క్లోజ్ అయింది, ఇంపల్స్ ఎంట్రీ, హై వాల్యూమ్ టైం. సో మళ్ళీ సేమ్ టైం చూసారా, 12:30, అమేజింగ్ టైం. సో బై చేస్తారు, స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్లో పక్కన క్లీన్ రేంజ్ ఉంది, క్లీన్గా ఫిల్ అయింది. ఓకే, సో ఇవన్నీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు. సో చాలా క్విక్గా చెప్తాను. సో ఒకసారి చూడండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయింది కదా ఇప్పటికే. సో మీకు కూడా చూడడానికి ఈజీగా ఉండాలి కదా. సపోర్ట్ ఫామ్ చేసింది, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్లో పక్కన క్లీన్ రేంజ్, ఈజీగా ఫిల్ అయింది, చూసారా. సో ఇది కూడా సేమ్. సో విక్కే కదా చూస్తాం, మనకి ఈ రేంజ్ అనవసరం. సో ఇలాంటి పెద్ద విక్ ఉన్నప్పుడు మనం క్లీన్ రేంజ్ ఏంటి, ఈ విక్ మాత్రమే. సో మన క్లీన్ రేంజ్ ఏంటంటే ఈ విక్ మీదే మనం ఫోకస్ చేస్తాం. సో విక్ మొత్తం ఫిల్ అవుద్దని యాంటిసిపేట్ చేస్తాం, బట్ అలా కాలేదు, జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది ట్రేడ్. ఓకే, నెక్స్ట్ వన్. సో మంచి హై ఫామ్ చేసింది, లో ఫామ్ చేసింది. ఎప్పుడంటే హైని బ్రేక్ చేస్తుందో మనం బై చేస్తాం. అండ్ సపోర్ట్ కింద స్టాప్ లాస్, పక్కన క్లీన్ రేంజ్ ఉంది. ఇది అంతగా మంచి ట్రేడ్ అంటే కాదు, ఎందుకంటే ఇక్కడ చూస్తే మీరు బై చేసిన దగ్గర నుంచి పక్కన రెసిస్టెన్స్కి పెద్దగా రేంజ్ లేదు. ఇదేంటంటే యాంటిసిపేట్ చేసి తీసుకోవడం తప్పించి క్లీన్ ట్రేడ్ అంటే మాత్రం కాదు. నెక్స్ట్ ఇది చాలా మంచి ట్రేడ్. ఎందుకు మంచి ట్రేడ్ అంటే ప్రీవియస్ క్యాండిల్ చూసారా. సో ఇదే చెప్తున్నాను నేను, మనం తీసుకునే డైరెక్షన్లో ప్రీవియస్ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే, స్ట్రాంగ్గా క్లోజ్ అయితే, సో అది మనకి ఇంకా చాలా మంచి సపోర్ట్ ఇచ్చినట్టే. సో మనం ట్రేడ్ విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువని. ఓకే, ఇక్కడ సెల్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, నేను ఒక లైన్ పెట్టాను, ఎందుకంటే ఇది విక్ ఫిల్. సో ఇక్కడ రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఎప్పుడంటే ఎలాంటి రిజెక్షన్స్ ఉంటాయో, సో ఆ టైంలో మీరు ఏం చేయాలి, వన్స్ ప్రైస్ ఈ పాయింట్ టచ్ చేసిన వెంటనే స్టాప్ లాస్ అని చూసారా, అది బ్రేక్ అని తీసుకొచ్చేవాలి. సో ఎప్పుడంటే బ్రేక్ అని తీసుకొస్తారో, ఇన్ కేస్ ఇది రివర్స్ అయినా సరే మీకు ఎటువంటి లాస్ లేకుండా ఎగ్జిట్ అవుతారు. ఓకేనా, లేదా అది మన వైపు మూవ్ అయితే మరీ మంచిది. సో మంచి ప్రాఫిట్స్లో ఎగ్జిట్ అవుతాం. సో ఇక్కడ చూస్తే మనకు మంచి ప్రాఫిట్లోనే ఇచ్చింది, 1:3 ఇచ్చింది. సో ఎగ్జిట్ అయిపోయా. నెక్స్ట్ వన్. సో ఫేక్ అవుట్ ఎంట్రీ. సో ఈసారి నేను ఇంకా క్విక్గా చెప్పేస్తాను, ఎందుకంటే వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తాను. ఇంకొక 3 to 4 ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి. ఇది ఫేక్ అవుట్. సో ఈ లోన్ బ్రేక్ చేసిన వెంటనే సెల్ చేసాం, స్టాప్ లాస్ రెసిస్టెన్స్ మీద పక్కన ఉన్న క్లీన్ రేంజ్ మొత్తం ఫిల్ చేసింది. ఓకే, ఇంతే. మీరు చూస్తే అంటే పార్ట్ 1లోని, పార్ట్ 2లోని, పార్ట్ 3లోని సేమ్ క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ టైం, సేమ్ ఎంట్రీస్. ఐదర్ A+ ఎంట్రీ, ఫేక్ అవుట్, బ్రేక్అవుట్, రీటెస్ట్. సో సేమ్ ఎంట్రీస్. నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా పెట్టాను మీకు మన గ్రూప్లో. ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఓన్లీ షార్ట్స్ సంబంధించి అసలు ప్రతి ఎంట్రీకి ఎగ్జాంపుల్స్. సో అది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఏ సెటప్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా రిస్క్ మేనేజ్ చేయాలి. సో మేనేజింగ్ రిస్క్ అనే దాంట్లో 32 షార్ట్స్ అప్లోడ్ చేశాను. సో చూడండి అవన్నీ. సో కొద్ది టైం అవ్వండి, సో ఎఫర్ట్స్ పెట్టండి. సో ఎందుకంటే ఫారెక్స్లో ఉన్నంత
ఐ మీన్ ఈ రేంజ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చూసినా, ఎలా చూసినా, ఫ్రీడమ్ చూసినా ఇది ఇవ్వగలిగింది ఇంకా అసలు ఏ ఫీల్డ్ ఇవ్వలేదు. సో అంత అమేజింగ్ ఫ్యూచర్ ఉందంటే ఇందులో మీరు ఎంత టైం పెట్టాలి. సో సక్సెస్ రేటు ఫారెక్స్లో జస్ట్ 5% మాత్రమే. సో 5%లో మీరు ఒకరు అవ్వాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఇంక మీరు ఇమాజిన్ చేసుకోండి. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇంపల్స్ ఎంట్రీ, అమేజింగ్ ఎంట్రీ. సో పక్కన క్లీన్ రేంజ్, క్లీన్గా ఫిల్ అయింది. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇక్కడ నేను ఇది లైవ్లో తీసుకున్నాను ఈ ట్రేడ్, మన గ్రూప్లో ఇక్కడ తీసుకున్నాను. సో స్టాప్ లాస్ వచ్చి కరెక్ట్గా ఇక్కడ పెట్టాను. అప్పటికి ఇంత విక్ వేయలేదు. సో డైరెక్ట్గా ఇది ఎప్పుడంటే ఇలా బుల్లిష్గా ఫ్లిప్ అయింది, ఇక్కడ 50% నేను క్లోజ్ చేస్తాను, మిగతా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ బట్ లాసెస్ అనేవి నాకు ఇక్కడ లాసెస్ ప్రాఫిట్స్ ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను అంటే గుడ్ లాస్ అది బ్యాడ్ లాస్ అని. గుడ్ లాస్ అంటే ఏంటి, మన రూల్స్ అన్ని ఫాలో అయిన తర్వాత వచ్చిన లాస్ అది అమేజింగ్ లాస్. సో దానికి మనం నిజంగా అసలు మంచి అంటే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే మనం రూల్స్ ఫాలో అయ్యాం, జస్ట్ అది ప్రాబిలిటీ లాస్ అంతే. అదే బ్యాడ్ లాస్ ఏంటంటే మన రూల్స్ ఏం ఫాలో అవ్వకుండా పక్కన రెసిస్టెన్స్ ఉండి రేంజ్లో ఉండి బ్రేక్అవుట్ లేదా ఎక్స్పెక్ట్ చేసి ఇలా తీసుకుంటాం చూసారు, అసలు ఏ రూల్స్ సాటిస్ఫై అవ్వకుండా వస్తుంది. సో ఆ లాస్ చాలా బ్యాడ్ లాస్. సో విన్స్లో కూడా గుడ్ విన్స్ బ్యాడ్ విన్స్ ఉంటాయి. గుడ్ విన్స్ ఏంటంటే మనం రూల్స్ అన్ని ఫాలో అవ్వి విన్ అవ్వడం. బ్యాడ్ విన్స్ ఏంటంటే రూల్స్ అన్ని బ్రేక్ చేసి విన్ అవ్వడం. సో రూల్స్ అన్ని బ్రేక్ చేసి విన్ అవుతే ఏమవుతుంది, సో అవంతా ఏదో ఒక రోజు వస్తుంది. సో కంప్లీట్గా మనం ఎలాగ ఇండిస్ప్లేనే కదా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎప్పుడంటే ఇండిస్ప్లేన్తో ఉంటామో ఏదో ఒక రోజు అగ్రెసివ్గా వెళ్తాం, ఆ రోజు మార్కెట్ మనకు అనుకూలంగా అవ్వదు. సో ఆ రోజు మొత్తం అంతా అంటే ఎంత ఎర్న్ చేశారో సో అంతకు 2x 3x పట్టుకెళ్ళిపోతుంది. సో గొడవ లేకుండా పోతుంది, ఆ రోజుతో అకౌంట్ బ్లో అయిపోతుంది. సో అదే మీరు గుడ్ లాసెస్ ఆర్ గుడ్ విన్స్ గుడ్ లాసెస్ మీద ఫోకస్ చేస్తే మాత్రం మీకు అమేజింగ్ ఉంటుంది. సో జర్నీ చాలా బాగుంటుంది ఫారెక్స్ జర్నీ. సో మనకు కావాల్సిన గుడ్ లాసెస్ అండ్ గుడ్ విన్స్. అమేజింగ్. ఇదేంటి ఇంపల్స్ ఎంట్రీ. సో హై వాల్యూమ్ టైం, ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి విక్ ఫిల్ రైట్. ఈ విక్ ఫిల్ క్లీన్ రేంజ్, క్లీన్గా ఫిల్ అయింది. నెక్స్ట్ వన్. సో సేమ్ అంటే అదే ట్రేడ్, ఇది 30 minutes స్క్రీన్ షాట్, ఇది 1 అవర్లో. సో 1 అవర్లో ఇంపల్స్ అంటే 30 minutesలో ప్రీవియస్ క్యాండిల్ చూసారా ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో నేను అదే చెప్తున్నాను. సో ముందు వీడియోస్లో నేను ఇంతలో చెప్పలేదు, ప్రీవియస్ క్యాండిల్స్ మీద బాగా ఫోకస్ చేయండి. సో మనం బై చేసినా సెల్ చేసినా ప్రీవియస్ క్యాండిల్స్ మన వైపు కానీ క్లోజ్ అయితే అంటే బై చేసేటప్పుడు బుల్లిష్గా, సెల్ చేసేటప్పుడు బేరిష్గా క్లోజ్ అయితే మాత్రం మనం విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అట్లీస్ట్ ఆ ట్రేడ్ విన్ అవ్వకపోయినా మేనేజ్ చేసే పాసిబిలిటీ అని ఇస్తుంది మార్కెట్. సో ఈజీగా మనకు ఫుల్ లాస్ అన్న రాదు. ఇదే ఫుల్ లాస్ లేకపోయినా మనం విన్ అయినట్టే, కానీ సమ్ అమౌంట్ సేవ్ చేసుకున్నాం కదా మేనేజ్ చేస్తే, మనం విన్ అయితే మరీ మంచిది. ఇంపల్స్ ఎంట్రీ పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో ఇక్కడ చూసారా, ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు కూడా సేమ్ ప్రీవియస్ క్యాండిల్ ఇంపల్స్ ఎంట్రీ అంటే రేంజ్ కిందనే క్లోజ్ అయినా సరే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వాలి. స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే అప్పుడు ఇంపల్స్ ఎంట్రీస్కి స్ట్రెంత్ ఉన్నట్టే. సో మనం తీసుకుంటాం ప్రీవియస్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. వన్స్ కరెంట్ క్యాండిల్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను, ఈ క్యాండిల్ ఫ్లిప్ అయింది అనుకోండి ఇలాగా, ఇక్కడ 50% తీసేస్తాను. సో మిగతా 50% స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో అప్పుడు నేను 1% రిస్క్ తీసుకుంటే ఇక్కడ 0.6 ఆర్ 0.7 లూజ్ అవుతాను. చూసారా, అప్పుడు ఇలా నేను లాసెస్లో తక్కువ లూజ్ అవుతా. ఆఫ్టర్ 10 ట్రేడ్స్ 20 ట్రేడ్స్లో మన రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 1:2 1:3 ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి మీరే చెప్పండి. ఎందుకంటే మన లాసెస్ ఫుల్గా అవ్వం, ప్రాఫిట్స్ మాత్రం అమేజింగ్గా తీసుకుంటాం. ఫుల్ ప్రాఫిట్స్ తీసుకుంటాం. స్టాప్ లాస్ A+ సెటప్, స్టాప్ లాస్ హిట్ అయింది, బట్ ఇక్కడ కూడా రిస్క్ మేనేజ్ చేస్తాం. సో అవకాశం ఇచ్చింది, సో ఇక్కడ సెల్ చేస్తాం పక్కన రేంజ్ క్లీన్గా ఉందని. సో క్లీన్గా ఉన్నాయన్నీ ఫిల్ అయిపోవు కదా, సో స్టాప్ లాస్ హిట్ అవుతాయి కదా. సో ఎప్పుడంటే ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అయిందో మనం ఇక్కడ ఎప్పుడంటే ఎలా క్లోజ్ అయిందో ఇంకా మనకి ఆఫ్ 30% 50% లేవు. ఇక్కడ క్లియర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ క్యాండిల్ ఎలాగా మీద ఎప్పుడంటే క్లోజ్ అయింది ఇక్కడ మనం ఫుల్ పొజిషన్ ఎగ్జిట్ అయిపోవాలి. సో 1% రిస్క్ తీసుకుంటే 0.4 ఆర్ 0.5% లాస్ వస్తుంది అంతే, ఎందుకంటే ఇక్కడ క్లియర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో చూసారు ఈ రిజెక్షన్ ఎలా ఉందో. ఓకే నెక్స్ట్ వన్. సో ఇది కూడా ఇది లాస్ కాదు, ఇది ఎక్సలెంట్ ట్రేడ్. సో ఇక్కడ మనం సమ్ పొజిషన్ సెక్యూర్ చేస్తాం, ఎందుకంటే మనకి చూసారు కదా నేను చెప్పాను పక్కన ఇలా ఎక్కువ రేంజ్ ఉన్నప్పుడు దీని పక్క లెవెల్స్ మనం టార్గెట్స్ కింద తీసుకోవాలని మన కోర్సులో చెప్పాను. సో ఇక్కడ మనం సమ్ పొజిషన్ సెక్యూర్ చేస్తాం, ఎందుకంటే ఇది 1:1.2 ఆర్ 1:3 ఇచ్చింది. అయితే ఇక్కడ మనం 90% కట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ తర్వాత టార్గెట్ కూడా పెద్దగా రేంజ్ అంతా లేదు కదా. లేదు అంటే బ్రేక్ ఈవెన్ తీసుకుంటాం. సో ఇదేంటంటే వాళ్ళు మేనేజ్ చేసి విధానం మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఇది కూడా ఇంపల్స్ ఎంట్రీ, టైం మంచి టైం, వాల్యూమ్ టైం 7 o'clock. నెక్స్ట్ వన్. ఓకే సేమ్
సేమ్ ఇంపల్స్ అంటే హైని బ్రేక్ చేసిన వెంటనే కరెంట్ క్యాండిల్లో. సో ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ట్రేడ్. సో ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో ఎప్పుడన్నా సరే ఒక అప్ ట్రెండ్లో నేనేం చెప్పాను, ప్రీవియస్ క్యాండిల్ లోస్ని రెస్పెక్ట్ చేయాలని, బట్ ఇక్కడ ఏం చేసింది, లోని బ్రేక్ చేసింది. సో లోని బ్రేక్ చేసింది, సపోర్ట్ని బ్రేక్ చేసింది. సో అట్ ఏ టైం లోని సపోర్ట్ని బ్రేక్ చేసిందన్నా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెరిష్నర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో అందుకే ఇక్కడ సెల్ చేసాం, స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్ హై పెట్టాం. సో హ్యూజ్గా బాగా ఫాలో అయింది. సో మంచి బాగా ఫాలో అయింది కదా, ఎక్సలెంట్గా. నెక్స్ట్ వన్. సో అర్థమవుతుంది కదా. సో ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో ఒకసారి జాయిన్ అవ్వండి. సో అందులో మనం ఫ్రీగా బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఇస్తున్నాం. సో అది మీరు బై చేయాలంటే $100 పెట్టాలి. అండ్ ఫ్రీ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ మ్యాజిక్ కీస్ ఇస్తున్నాం. సో చాలా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం. ఒకసారి జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే అక్కడ పెడితే నేను ఆన్సర్ చేస్తాను, మన గ్రూప్ మెంబర్స్ ఆన్సర్ చేస్తారు. ఓకే గైస్. సో ఇవన్నీ మన గ్రూప్లో పెడతాను. సో ఇప్పటికీ వీడియోలు అంతా చాలా ఎక్కువైంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో ప్రాప్ ఫార్మ్స్ మీద వస్తుంది అండ్ ఫండమెంటల్ అనాలిసిస్, ఇలా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డిస్క్రిప్షన్లో మాత్రం గ్రూప్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.